హాయ్ అండి, వెల్కమ్ టు తేజస్ క్లౌడ్ కిచెన్. ఎలా ఉన్నారండి? ఇవాళ నేను మీకు పాలకూర శనగలతో కర్రీ తయారు చేసి చూపిస్తానండి. దీనికోసం నేనైతే ఒక కట్ట పాలకూరను తీసుకొని ఈ విధంగా శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నానండి. అలాగే ముందుగా నానబెట్టుకున్న ఒక కప్పు శనగల్ని తీసుకున్నానండి. ఇప్పుడు పాలకూరను నేనైతే ముందుగా వేడి చేసి పెట్టుకున్న వాటర్లో వేసుకుంటున్నానండి. ఈ విధంగాను పాలకూరను అంతటిని ఈ వాటర్లో వేసుకొని ఇలా కలుపుతూ కలర్ మారే వరకు పెట్టేసుకోవాలండి. చల్లగా అయిన తర్వాత వడగట్టేసుకోవాలండి ఈ పాలకూరను. ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకొని అందులో ముందుగా నానబెట్టేసుకున్న శనగల్ని తగినన్ని వాటర్ని పోసేసుకొని అందులోనే చెక్క, లవంగా, ఇలాయచీ, మిరియాలని కూడా వేసేసుకొని తగినంత ఉప్పును కూడా వేసేసుకొని 2 విజిల్స్ పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ముందుగా మనము బాయిల్ చేసుకున్న పాలకూరను మిక్సీలో వేసుకోవాలండి. అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. తగినంత సాల్ట్ను కూడా అందులో వేసుకోవాలండి. 2 స్పూన్ల పెరుగును కూడా వేసుకోవాలి ఇందులోనే. ఇదంతా వేసేసి ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఒక 2 స్పూన్ల ఆయిల్ని వేసేసుకొని ఆయిల్ వేడైన తర్వాత అందులో ఒక 1/2 స్పూన్ షాజీరాను, బిర్యానీ ఆకును వేసేసి ముందుగానే తరిగి పెట్టేసుకున్న ఉల్లిపాయలను కూడా అందులోనే వేసుకోవాలండి. ఇవంతా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయ తొందరగా మగ్గాలంటే అందులో కొద్దిగా పసుపును, ఉప్పును కూడా మనం యాడ్ చేసుకోవాలండి. అప్పుడు ఉల్లిపాయ మగ్గుతుంది తొందరగా. ఈ విధంగా కలర్ మొత్తం చేంజ్ అయిన తర్వాత ఇందులో 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలండి. ఇదంతా పచ్చి వాసన పోయేదాకా వేపుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియా పౌడర్, ఒక 1/2 స్పూన్ జీరా పౌడర్ని వేసేసి ఈ మసాలాను అంతటిని బాగా మనం ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగాను. అలాగే ఇందులోనే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టి తీసుకున్న పాలకూరను కూడా ఇందులోనే వేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం అంతా కలుపుతూ క్యాప్ పెట్టేసుకొని కుక్ చేసుకోవాలన్నమాట అండి. అడగంటపోకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా బాయిల్ చేసుకున్న శనగల్ని కూడా ఇందులోనే వేసేయాలండి. ఈ విధంగాను ఇదంతా కలుపుతూ నెమ్మదిగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు పాలకూర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీనిపైన గార్నిషింగ్కి కొత్తిమీర వేసేసుకొని పైనుంచి సర్వ్ చేస్తే వేడిగడి పాలకూర శనగల కర్రీ రెడీ అండి. ఇవి రోటీతో, పుల్కాతో తింటే చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.